హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ రొయ్యల కర్రీ. ఈ రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ అనేది చాలా థిక్నెస్ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 1/2 kg రొయ్యలు తీసుకోవాలి. ఈ రొయ్యల్ని శుభ్రంగా కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి వాష్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని, అదేవిధంగా మళ్ళీ ఇందులో మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. మనకి నీచు వాసన అనేది రాకుండా ఇవి చాలా బాగుంటాయండి. మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదు ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఈ విధంగా మనం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు వంపేసేస్తే మనకి ఇవి చాలా నీట్గా చాలా బాగుంటాయండి వండుకోవడానికి. మనం వాష్ చేసుకునేటప్పుడే సైడ్న కొంచెం నల్లగా ఉంటుందండి, అది కంపల్సరీ తీసేసి వేయాలి, లేకపోతే మనకి టేస్ట్ అంత బాగోదు. అందుకే శుభ్రం చేసుకునేటప్పుడు చాలా క్లీన్గా చేసుకోవాలి. ఈ విధంగా మనం వాటర్ తీసేసి వీటిని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనం దీనికి గ్రేవీ తయారు చేసుకోవడానికి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక టమాటా, ఇవన్నీ కలిపి మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా కొంచెం పెద్దవే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తని గ్రైండ్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ రొయ్యల్ని తీసి వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకూడదండి. ఈ రొయ్యలు అనేవి బాగా ఎక్కువసేపు వేయిస్తే గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి కొంచెం అలాగా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. మనం ఇలా వేయించేసరికి ఇందులో వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ వాటర్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటే మనం తర్వాత కర్రీలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసి మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చివి వేసుకున్నాం కదా, వీటి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో నుంచి మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేటప్పుడు పచ్చి కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే ఈ రొయ్యల కూర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని అన్నిటినీ కూడా బాగా దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఈ రొయ్యల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ పేస్ట్ పచ్చివాసన అనేది కూడా పూర్తిగా పోయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు రసాన్ని పిండి పోసుకోవాలి. మనం ఒక చిన్న ఉసిరికాయంత నానబెట్టుకొని పిండి ఆ వాటర్ అనేది తీసుకోవాలి. మీకు చింతపండు అనేది ఇష్టం లేకపోతే మనం టమాటా పేస్ట్ అయినా పట్టి వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేసుకొని చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం ప్లేట్లో సపరేట్ పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలు వేయించిన వాటర్ని అది కూడా ఇందులోనే వేసేసుకొని కలుపుకోవాలి. మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొంచెం చింతపండు పులుసు పిండి పోసుకోవడం వల్ల. ఈ విధంగా మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఈ గరం మసాలా వేసుకోవాలి. మనం ఈ చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపిన పట్టుకున్న ఉంటుంది కదా, ఆ పౌడర్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ మసాలా పొడి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన రొయ్యలు అనేవి ఉడికాయా లేదా అనేది ఒకసారి ఈ విధంగా గరిటతో తీసి మనం ఇలా నొక్కి చూస్తే అర్థమైపోతుంది. మనకి ఈ రొయ్యలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం
కొత్తిమీరని కట్ చేసి ఆ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మధ్యకి కట్ అయింది అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి గ్రేవీ అనేది కూడా సరిపోతుంది. ఆరిపోయినా కూడా గట్టిగా లేకుండా మనకి సరిపోని ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల మనకి రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎందులో కావాలంటే అందులోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.